and brilliant natural diamond jewelry for the woman who shines the brightest. Nuva by Mine from Malabar Gold and Diamonds. Shine out loud. ఒంగోలు నగరంలో శతాబ్దిక చరిత్ర కలిగిన పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహణ కొరకు రెండవ సమీక్ష సమావేశం స్థానిక పద్మాలయ ఫంక్షన్ హాల్లో జరిగింది. 2026 జనవరి సంక్రాంతి సెలవుల్లో జరిగే శతాబ్ది ఉత్సవాలు నిర్వహణ కొరకు వివిధ కమిటీలు ఏర్పాటుపై చర్చ జరిగింది. సమీక్ష సమావేశంలో అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా శతాబ్ది ఉత్సవాలు ఈ సమాచారం పూర్వ విద్యార్థులందరికీ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యక్రమంలో శతాబ్ది ఉత్సవ కమిటీ కన్వీనర్ ఆరిక ప్రతాప్, గడియారం సుబ్బయ్య శర్మ, వివి రత్నం, మాంటిసోరి ప్రకాష్, సయ్యద్ ఇక్బాల్, అయినాబత్తిన ఘనశ్యామ్, బి సూర్య ప్రకాష్ రావు, తాతా ప్రసాద్, ఈదర్ సురేష్ బాబు, బేతంచెట్టి హరిబాబు, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ, ఆర్వి సుబ్బయ్య, దారా శ్రీవల్లి గారు, రాజ్యలక్ష్మి, 88 బ్యాచ్ శివ, సుబ్బారావు, సీను, ప్రసాద్ మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విజయవాడ వాడు వచ్చుంటారు, హైదరాబాద్ వాడు వచ్చుంటారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మనం ఇంత కష్టపడుతున్నామని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అసలు మన స్కూల్ గురించి ఎలా తెలుస్తుంది? నా 81 బ్యాచ్ ఫోటో కోసం నేను తపనపడి చూస్తున్నాను, నాకు ఇంతవరకు దొరకలేదు. 81 బ్యాచ్ ఫోటో కోసం ఎవరన్నా ఉంటే పంపించండి. కొంతమంది ఫోటోలు ఇచ్చారు, ఫోటోలు పెట్టేశారు. ఎంత బెస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన మొహాలన్నీ మారిపోయినాయి, పెద్దవాళ్ళం అయిపోయినాం, అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఫ్రెండ్స్ కూడా కొంతమంది. మనం ఒక పోస్ట్ చేయగలిగితే కనీసం మనకు తెలిసిన వాళ్ళు ట్యాగ్ చేయగలుగుతారు కదా. అరే వీడురా, వీడు పేర్ల సుబ్బన్న, వీడు రాయమత వెంకట సుబ్బయ్య, వీడు గడియార శర్మ, వీడు చెన్నారి, వీరు ఇంకోరు, వీరు ప్రతాప్ అంటే రోజు ఎదుర్కొంటుంటాం కాబట్టి తెలుసు. మనకి సీనియర్స్ ఉన్నారు, మన మాస్టర్లు ఎంతమంది ఉన్నారు. మనం ఫొటోస్ ఆశ్చర్యపోయినా అసలు ఒకరినొకరు కనుక్కోవడానికి. ఇంతే కాదు, పేపర్లు ఇస్తాము, ఆ లిస్ట్ లో మీ పేర్లు రాయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ సబ్ కమిటీ వచ్చేసి స్ట్రాటజిక్ ఓవర్సైట్. అంటే ఓవరాల్ గా ఏం జరుగుతుంది ప్రోగ్రామ్స్ అనేటువంటి ఓవరాల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనమాట. ఈవెంట్ ఒకటి ఏం చేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది వర్క్ అనేటువంటిది ఒక సూపర్విజన్ లాగా చేయడం ఈ యొక్క కమిటీ మెయిన్ ఉద్దేశం. అంతవరకే చెప్తున్నానంటే దీంట్లో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేర్లు కానీ ఇచ్చినట్టుగా ఆ కమిటీలో మీ పేర్లు ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. రెండోది వచ్చేసి ఈవెంట్ ఎజెండా అండ్ ప్రోగ్రామ్ డిజైన్. ఈవెంట్స్ అయితే ఏవైతే కండక్ట్ చేస్తున్నామో మన మిత్రులు మన అన్నగారు చెప్పారు, కోవిడ్ ప్రోగ్రామ్స్ తర్వాత దానికి సంబంధించి ప్రోగ్రామ్ ఎట్లే డిజైన్ చేయాలనేటువంటిది అదొక కమిటీ ఏర్పాటు చేశారు. తర్వాత ఇనాగ్రేషను, కల్చరల్ ఫ్లో అండ్ యాంకరింగ్ ఎన్నిక మీకు చెప్పేది ఏమైనా కొంచెం బాగా మాట్లాడగలిగినప్పుడు మా ప్రతాప్ అన్నింటిలో ఆల్ ఇన్ వన్. అట్లానే ఎవరైనా లేడీ సైడ్ కూడా 2-3 ఉన్నట్టుగా యాంకరింగ్ ఓకే. మన శ్రీమన్నారాయణ సార్ కూడా ముందు వాలంటీర్గా ముందుకు, ఎందుకంటే ఇది 1 డే ప్రోగ్రామ్ కాదు, ఇది 2 days ప్రోగ్రామ్ అండ్ వెరీ లాంగ్ మారథాన్ ప్రోగ్రామ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంది కాబట్టి ఒకళ్ళ వాళ్ళు అవ్వదు. అందువల్ల మనకి యాజ్ మెనీ నెంబర్ మనకి ఎక్కువ మంది ఉంటే కూడా మనకు ఉపయోగపడుతుందండి యాంకరింగ్లో. తర్వాత ఇనాగ్రేషన్ ఎట్లా చేయాలి, కల్చరల్ యాక్టివిటీస్ హౌ టు రన్ ఇన్ సిస్టమేటిక్ వే అనేది కూడా అదొక ప్రోగ్రామ్. తర్వాత సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఆల్రెడీ అది మన ప్రొఫెసర్ గారికి ఇచ్చున్నారు. ప్లస్ శ్రీమన్నారాయణ గారు కూడా ఆయన కూడా ఎక్స్పర్ట్లో ఈ ఫీల్డ్లో. ఇంకా అంటే ఫిక్స్ అయ్యట్లేదండి ఎవరిని కూడా మెంబర్స్ని. ఇంకా మీలో కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, కొత్త జనరేషన్ వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ ఉండొచ్చు. మీరు కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయి మీ యొక్క సలహాలు సంప్రదింపులు ఇస్తే దెన్ వీ విల్ ఎఫెక్టివ్గా పబ్లిక్లకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అదొకటి. తర్వాత పోస్టరు, తర్వాత బ్రోచరు, కంటెంట్ డిజైన్. దీని గురించి సీనియర్లు మన సారు ఫస్ట్లో స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ అనుకుంటారు. సారీ సార్, ఈవి రత్నం గారు, వీరికి పుస్తకాలు ఏంటి పబ్లిష్ చేస్తున్నారు. సార్ సలహాలు ఇందులో ఉంటే బాగుండు. సో ఇందులో మీరు కొంచెం పోస్టర్ సార్ మన హ్యాపీ దట్ సార్ నోట్ చేయాలి పేర్లు. మీరు ఎట్లా మన ఫ్లో వెళ్ళిపోతే కాదు, ఎవరు నోట్ చేస్తున్నారా లేదా స్లిప్లు ఇస్తామంటే మేము అందులో మీరు ప్లీజ్ వేకెన్ ఎంట్రీ. సుబ్బయ్య గారు మీరు రాయట్లేదు, ఇది ఒక కమిటీ ఉందండి. దీంట్లో ఆల్రెడీ కొంతమంది మన క్లాస్మేట్స్ ఉన్నారు, అంటే సీనియర్స్ జూనియర్స్ నాకు తెలియదు కానీ లాస్ట్ టైం కూడా మన
ఆంధ్రజ్యోతి పత్రికలో, తర్వాత TV9లో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫయాజ్ గారు. అట్లా ఇంకా ఎడిషనల్గా ఎవరైనా ఇప్పుడు మీరు అనుకోవద్దు వాళ్ళని పిలిచారు వాళ్ళ పేరే చదివారనే కాదు, ఇక్కడ అందరూ సంబంధించిన ఫంక్షన్ ఇది. అందువల్ల ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్, మీకు ఇంకా టచ్ ఉండి మెయిన్ వాళ్ళకంటే ఇంకా బాగా ఎఫెక్టివ్ చేయగలనుకుంటే ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. తర్వాత అల్యూమినా ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్ రీచ్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో రిక్వెస్ట్ సుబ్బయ్య గారు మీరే చేయగలరు. అదే బహుశా దాని గురించి అనుకుంటాను, వెరీ లాంగ్ డిస్కషన్ అయినది. ఇంకా దాన్ని కంటిన్యూ మన స్కూల్లో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ బ్యాచ్ నాకు తెలిసి కనీసం 20-25 మంది ఉన్నారు. డాక్టర్స్లో ఉన్నారు, అడ్వకేట్స్గా ఉన్నారు, బిజినెస్ పీపుల్గా ఉన్నారు. అందులో నరసింహమూర్తి అని యూరాలజిస్ట్ తీసుకుంటారు నిమ్స్లో. పంజాబ్లో రమణ అని ఒక అతను ఉన్నాడు, కపలంలో మామిడి ఒక అతను ఉన్నాడు. అలాగే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను హైదరాబాద్లో ఎక్కువ ఉన్న దాదాపు 20 years ఉన్నాను. ఒక 4-5 years నుంచి ఒక్కొక్క ఉంటున్నా. అందరినీ గ్యాదర్ చేస్తాను, అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రతాప్ని ఫార్వర్డ్ చేస్తాను. మనకు మన ప్రొఫెసర్ సుబ్బయ్య గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దయచేసి అందరూ వారు చెప్పిన విధంగా ఆయా కమిటీల్లో పనిచేయడానికి ఆసక్తి ఉన్నటువంటి బ్యాచెస్ ప్లస్ ఆ బ్యాచెస్లో ఉన్నటువంటి సభ్యులు వరుసగా వాళ్ళ పేర్లు ఇస్తే ఆ కమిటీలు ఏర్పాటు అనేది ఇప్పుడే జరుగుతుంది. ఇంకా మీకు మనకి సమాచారం రావాల్సినటువంటి మీ గ్రూపుల నుంచి ఇంకేమైనా రావాల్సి ఉంటే వాటిని మీ ద్వారా కనెక్ట్ చేసుకొని వాటిని మనం కోఆర్డినేట్ చేసుకునే విధంగా ప్రోగ్రామ్ని చెక్అవుట్ చేస్తున్నాం. అలాగే దీంట్లో భాగంగా ఒకటి మీకు అనౌన్స్ చేయదలుచుకున్నాను. హైదరాబాద్లో ఉన్నటువంటి ఒంగోలు వాళ్ళ అభివృద్ధి సమావేశం హైదరాబాద్ చేస్తున్నాం. అక్కడ ఎంతమంది ఉంటే అక్కడ అంతమంది మీ రిలేటివ్స్ ఎవరైనా సరే మన స్కూల్లో చదివి ఉంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి వాళ్ళు ఇక్కడ దాకా వాళ్ళ కోసం ఒక రోజు ఫిక్స్ చేసి అక్కడే ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసి అక్కడ లోకల్ మన వాళ్ళు ఉన్న స్టూడెంట్స్ మొత్తాన్ని కూడా ఒక నాకు తెలిసి 150 ఉండొచ్చు. 200 మెంబర్స్ వరకు హైదరాబాద్లోనే ఉంటారు. నాకు ఆల్రెడీ TV9 కరీం అనే అతను మన స్టూడెంటే అక్కడ ఉన్నాడు. అలాగే దుర్గా ప్రసాద్ అనే అతను అక్కడ ఉన్నారు. వీళ్ళంతా యూనివర్సిటీ. ఆదిపూడి గాయత్రి ప్రసాద్ కూడా దాంట్లో మనకి వర్క్ చేస్తున్నాడు. మసూద్ పాయ్ అనే ఒక అతను ఉన్నాడు. గోల్ సుబ్బారావు. ఎస్, మీరు హైదరాబాద్లో మనకి ఎవరైతే కోఆపరేట్ చేయగలరో వాళ్ళ నెంబర్స్ కానీ మీరు నాకు ఇస్తే అక్కడ మనం ఒక మీటింగ్, ఇటువంటిది ఒక మీటింగ్ పెట్టి అక్కడ వాళ్ళందరూ ఏం చేయాలో వాళ్ళు అక్కడి నుంచి ప్లాన్ చేసే విధంగా వాళ్ళు మనం కోఆర్డినేట్ చేసే విధంగా చేసుకుంటే మనకి ఎక్కువ ఫినాన్షియల్ రిసోర్సెస్ కానీ, మ్యాన్ పవర్ కానీ, స్ట్రాటజీ కానీ, వాళ్ళ బ్రెయిన్ కానీ మనం ఉపయోగించుకున్నది ఒక ఆలోచన. అలాగే ఇతర ప్రాంతాలైనటువంటి మన శివనారాయణ చెప్పినట్టు బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా మనం ఎక్కడికి కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అక్కడి నుంచే మన ప్రోగ్రామ్కి కోఆపరేట్ చేసే విధంగా ప్లాన్ చేయమని వాళ్ళు అడుగుతాం. మీ ఫ్రెండ్స్ మీ వాళ్ళు ఎవరు ఉంటా కానీ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. డేట్ కన్ఫర్మ్ చేద్దాం. ఆ డేట్కి మనం అక్కడ కొంతమంది కలిసి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.